నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 42వ రోజుకు చేరిన న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 42వ రోజుకు చేరాయి. నిడదవోలు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు వద్ద నిర్వహిస్తున్న ఈ నిరసన దీక్షలకు సీనియర్ న్యాయవాదులు దున్నా సునీల్ కుమార్ ఈ నిరసన దీక్షలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎంఎస్ఆర్ ప్రసాద్, ఎన్వీకే రాజేశ్వరరావు, నక్కా వెంకటేశ్వరరావు, ముప్పిడి మంగయ్య, పేరూరి సాయిబాబా, కైకరపు సత్యనారాయణ, షేక్ జమీలా, షేక్ రియాజుద్దీన్, సాగర్, సిహెచ్ విజయకుమార్ తదితరులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత. We want justice. We want justice. వెంటనే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే, ఏపీ భూ హక్కుల చట్టాన్ని వెంటనే. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మరి యొక్క నిరంకుశ ప్రభుత్వంగా మరి తీసుకొచ్చి మరి లాయర్ల యొక్క పొట్టగొట్టాలనే ఉద్దేశంతో మరి మోడీ గారి యొక్క ఆ నిరంకుశ ప్రభుత్వానికి నిదర్శనంగా మరి ఈరోజు మరి యొక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ తెచ్చి మరి యొక్క భూ హక్కుల చట్టాన్ని మరి యొక్క పేదల యొక్క పొట్టగొట్టడానికి మరి ఎంతో కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఎందుకంటే మరి 40 రోజులు పైబడి మరి నిరాహార దీక్షలు చేస్తున్నా కూడా ఎటువంటి క్షేమ కొట్టినటువంటి మరి యొక్క ప్రభుత్వానికి మరి రాబోయే రోజుల్లో మరి యొక్క లాయర్ల తరపున మరి గట్టిగా బుద్ధి చెప్తామని మరి ప్రతి ఒక్కరు కూడా అనేక మంది మరి యొక్క ఉద్యమానికి మరి ప్రతిపక్షాలు కానీ మరి ప్రజానాయకులు కానీ మరి అనేక మంది దీనికి మరి వ్యతిరేకంగా మరి దీనికి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో మరి ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తామని మరి ప్రజల యొక్క ప్రోద్బలంతో మరి యొక్క ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మరి కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా సహకరించాలని మరి అనేక మంది యొక్క భూ హక్కుల చట్టం వల్ల ఎంతోమంది ఇప్పటికే చాలామంది పొలాలు కానీ ఇళ్ళు కానీ కోల్పోయే స్థితి ఉంది. కానీ ఇంకా ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించాలని మరి ప్రతి ఒక్కరి యొక్క సహకారం తీసుకొని ఇంకా ముందుకెళ్తామని చెప్పేసి ప్రజాముఖంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మన గవర్నమెంట్ ఇండియాలో ఏ స్టేటు ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మన జగన్ గవర్నమెంట్ తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దడానికి ప్రయత్నించి జీవో కూడా పాస్ చేసింది. దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనకి మందులో ఎలాగైతే దందా జరుగుతుందో ఏంటది ఇంకా క్యాష్ డైరెక్ట్గాను, ఇంకా డిజిటల్ ఉండదు, ఇంకోటి ఏమీ ఉండదు, డైరెక్ట్గా క్యాష్ అనమాట. క్యాష్ అంటే ఏంటి, ట్యాక్సులు గవర్నమెంట్కి ఉండవు, ఎవరికి తెలివి ఎంత వచ్చిందో. అదే టైపులో ఈ ల్యాండ్ టైటిలింగ్ ల్యాండ్, ఇప్పుడు మీ ల్యాండ్ ఉందనుకోండి, మీ ల్యాండ్ మాకు ఈ గవర్నమెంట్ హ్యాండ్ చేసుకుని ఆ దందాలు చేస్తుంటుంది. మనం ఏదన్నా ఒక 50 లక్షలు 20 లక్షలు ఒక పొలం సైట్ కొనుక్కుంటే దాని మీద అది ఒరిజినల్ అతని దగ్గర ఉంచుకుని మనకి జిరాక్స్ ఇస్తాడు. ఇప్పుడు మనం ఏదన్నా లోన్ తెచ్చుకోవాలంటే టైటిలింగ్ ఆఫీస్ ఉంటాడట, ఎవడో ఆడి జేబులో ఎవడన్నా పెడతాడు, ఆడికి కావాల్సిన ఆడి దగ్గర మనం వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలంట. ఏదైనా లోన్ తీసుకోవాలంటే మనం ఎవరైనా మన పిల్లలు రాయాలంటే ఆడి పర్మిషన్ తీసుకోవాలంట, మన ఆస్తిని, మన తాతల నుంచి వచ్చిన ఆస్తిని. తర్వాత ఈ మొత్తం ఇదంతా కూడా ఈ మందు నడిపినట్టుగానే గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ మొత్తం ఈ భూమి అంతా కొట్టేయడానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూమి అంతా భూ యజమానిని అన్యాయం చేయడానికి ఈ చట్టం తీసుకొచ్చాడని